ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో భయంకర సంఘటనలు జరగబోతున్నాయి. ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే ఇది మీ గ్రహ గోచర స్థితి. ఈ యొక్క సంఘటనల తాలూకా ఫలితాన్ని ఈ రోజున అనుభవించక తప్పదు. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పులు కలగబోతున్నాయని భగవంతుడే మా నోటి ద్వారా ఈ సమాచారాన్ని మీకు అందచేస్తున్నారు. ఈ సమాచారాన్ని మీరు వింటున్నారు అంటే ఇది కేవలం ఒక అనుకోని విషయమో లేదా సాధారణ విషయమో కాదు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే మీ జీవితంలో ఎవరికీ తెలియకుండా అత్యంత నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక గొప్ప విధి మార్పు ఈ రోజున మీ జాతకంలో, మీ యొక్క జీవితంలో, మీ యొక్క ఇంట్లో కూడాను ఈ యొక్క ప్రభావం చూపబడుతుంది. మీకు తెలియకుండానే మీ చుట్టూరా ఒక దైవిక శక్తి, ఒక మంచి ప్రభావం తిరుగుతుంది. మీ జాతకాన్ని ఒక మలుపుతో పూర్తిగా మార్చివేయగల ఒక వ్యక్తి ఇప్పటికే మీ పరిచయంలో ఉండి ఉండొచ్చు, లేదా ఈ రోజున మీకు చాలా దగ్గర కాబోతున్నారు. ముఖ్యంగా ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక రక్షకుడిలాగా, ఒక దారి చూపే వ్యక్తిలాగా నిలబడబోతున్నారు. ఇవి ఏదో సరదాగా చెప్తున్న మాటలు కావు. భయపెట్టే విషయం అంతకన్నా కాదు. ఇది శాస్త్రబద్ధమైన విశ్లేషణ. ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల పరిశోధనల ఆధారంగా ఈ రాశి వారికి చెప్తున్న పచ్చి నిజము. ఈ రాశి వారికి మాత్రమే వర్తించే 100% జ్యోతిష విశ్లేషణ తెలుసుకున్నప్పుడు కాస్త రద్దీ లేని ప్రశాంతవంతమైన చోట కూర్చోండి. మనసును నిలకడగా ఉంచుకొని వినండి. ఈ సమాచారాన్ని మధ్యలో ఎక్కడా వదిలిపెట్టకండి. ఎందుకంటే మీరు చివరలో తెలుసుకుపోయే విషయాలు మీ జీవిత దిశనే మార్చేంత శక్తి కలిగి ఉంటాయి. మీరు ఇప్పటి వరకు మన ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యులు కాకపోతే వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహకారం వల్ల మా విలువైన సమాచారం మరికొంతమంది ఈ రాశి వారికి చేరుతుంది. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరోసారి గుర్తు చేస్తున్నాము, ఈ వీడియోని చివరి వరకు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలు రహస్యాలు చివరిలో దాగి ఉన్నాయి. అవును, ఈ రాశిలో జన్మించిన వారి జీవితం ఒక ప్రవాహం లాంటిది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు జరిగినా లోపలే దాచుకుని నవ్వుతూ ముందుకు సాగిపోతారు. ఈ రాశి వారికి భగవంతుడి ఇచ్చిన అతి పెద్ద వరం ఓర్పు. కానీ అదే ఓర్పు కొన్నిసార్లు మీకు శాపంగా మారుతుంది. ఈ రాశి వారు బయటకు చాలా గట్టిగా, ధైర్యంగా, దేనికి భయపడని వ్యక్తుల్లా కనిపిస్తారు. అందరి ముందు నవ్వుతూనే ఉంటారు. తమ బాధ్యతలు ఎవరికి చెప్పి ఇబ్బంది పెట్టరు. కానీ మీ మనసులో ఎన్ని అలజడులు ఉన్నాయో, ఎన్ని అనుమానాలు నిత్యం మిమ్మల్ని వేధిస్తున్నాయో, లోపల ఎంత భయం దాగి ఉందో అది కేవలం మీకు మాత్రమే తెలుసు. ఈ రాశి వారు ఎవరినైనా ఒక్కసారి నమ్మితే వారి కోసం తమ ప్రాణాలనైనా పణంగా పెడతారు. అందుకే వీరు ఇతరుల చేతిలో చాలా సులభంగా మోసపోతారు. డబ్బు విషయాలలో మీకు ఒక వింతైన ఆకర్షణ ఉంటుంది. కష్టపడి పైకి రావాలి, సొంతంగా ఎదగాలి, ఎవరి ముందు తల వంచకూడదు అనే ఆత్మగౌరవం మీలో చాలా ఎక్కువ. కానీ విచిత్రం ఏమిటంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దాన్ని ప్రశాంతంగా అనుభవించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు, బంధువుల కష్టాలు, సమాజం పట్ల నీకున్న బాధ్యత, క్రతువులు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎప్పుడూ ఒక రకమైన మానసిక ఒత్తిడిలో ఉంచుతాయి. ఈ రాశివారు ప్రేమలో పడితే లోతుగా ప్రేమిస్తారు. కానీ అక్కడ మోసపోతే ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక మౌనంగానే కుమిలిపోతారు. మీ జీవితంలో మౌనమే మీ అతిపెద్ద ఆయుధము. అదే సమయంలో అదే మీకు అతిపెద్ద శత్రువు కూడా. ఈ రాశి స్నేహితులారా, గడిచిన కొద్ది రోజులుగా ఒక విచిత్రమైన మానసిక స్థితిలో ఉన్నారా? ఎవరికి చెప్పుకోలేనంత భారం మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదని ఒంటరితనం, నవ్వుతూ అందరితో మాట్లాడుతున్న లోపల ఏదో వెలితి. ఇది మామూలు విషయం కాదు. మీ జీవితంలో ఇప్పుడు ఒక కనిపించని యుద్ధం జరుగుతోంది. బయటకు అంతా బాగున్నట్లు కనిపిస్తున్నా మీ మనస్సు మాత్రం ఒక క్షణం కూడా ప్రశాంతంగా ఉండడం లేదు. రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి
బాధపడ్డం, గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారి గురించి పదే పదే ఆలోచనలు రావడము, ఆ ఆలోచనల్లో మీ మనసంతా కూడాను కృంగిపోతుంది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు మీరు. అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో రాబోయే ఒక పెద్ద మార్పుకు సంకేతంగా గుర్తుంచుకోండి. ఈ రాశి వారు ఎప్పుడు కూడా అకస్మాత్తుగా మారిపోరు. మార్పు అనేది చాలా నిశ్శబ్దంగా మీ మనస్సులో మొదలవుతుంది. ఈ సమయంలో మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మాటలతో గాయపరచవచ్చు. మీ మేలు కోరుతున్నామని చెప్పేవాళ్లే మీ నిర్ణయాలు తప్పు పట్టవచ్చు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఈ లోకం మిమ్మల్ని నిందిస్తుంది. కానీ ఇవేమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మిమ్మల్ని పరీక్షించడానికి మాత్రమే. ఈ రోజున ఈ పరీక్షలో మీరు ఎంత స్థిరంగా నిలబడతారో దాన్ని బట్టి మీ జీవితంలో ఒక శాశ్వత విజయం మొదలవుతుంది. మరి ఈ రాశి వారికి సమయము ఎందుకు ఇంత భారంగా అయోమయంగా అనిపిస్తుంది అంటే మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావమే కారణము. శని భగవానుడు మీ ఓర్పును తీక్షణంగా పరీక్షిస్తున్నారు. మీరు ఎంతవరకు తట్టుకోగలరో గమనిస్తున్నాడు. గురుగ్రహం కూడా మీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మెల్లగా పునాది వేస్తుంది. రాహువు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలైన ముఖాలను, వారి కుట్రలను బయటపెడుతుంది. కేతువు కూడా మీ పాత కర్మలను, మీరు అనుభవించాల్సిన బాధలను ముగింపు దశకు తెస్తున్నాడు. ఈ 4 ప్రధాన గ్రహాలు ఒకేసారి మీ రాశిపై ప్రభావం చూపడం అరుదుగా జరిగే విషయం. అందుకే మీ జీవితం ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైన మలుపుతో ఉన్నది. ఈ రోజున, ఈ తిథి, మీరు చేసే ప్రతి చిన్న ఆలోచన, తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే 10 ఏళ్ల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. అలాగని భయంతో వెనక్కి తగ్గకండి. గ్రహాలు మీకు వ్యతిరేకంగా లేవు, కానీ అవి మీలో ఉన్న బలహీనతలను మాత్రం క్షమించవు. మీరు భయపడితే పరిస్థితులు మిమ్మల్ని ఇంకా భయపెడతాయి. అదే మీరు ధైర్యంగా అడుగు వేస్తే అవే పరిస్థితులు మీకు దారి చూపుతాయి. మరి ఈ రాశి వారి ఇంట్లో ఈ ప్రధాన రోజున కొన్ని అనుకోని సంఘటనలు జరగబోతున్నాయండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని గమనిస్తూ అనిపించడం, కారణం లేకుండానే కళ్ళు చెమర్చడం, లేదా ఒకే రకమైన ఆలోచన పదే పదే మనసులోకి రావడం ఇవేమీ భ్రమలు కావు. ఇవి మీ ఇంట్లో ఉన్న ఒక సూక్ష్మ శక్తి యొక్క సంకేతాలు. ఈ శక్తి మీకు హాని చేసేది కాదు, కానీ మీ పూర్వీకులు లేదా మీ వంశంలోని పెద్దలు చేసిన పుణ్యం వల్ల ఏర్పడిన రక్షణ శక్తి. మీరు పూర్తిగా కృంగిపోయి బాధపడుతూ ఉన్నప్పుడు, ఇక నా వల్ల కాదు, నిరాశ నన్ను ఆవహించేస్తోంది, నా మనసులో లేదు, నా వల్ల ఇక కాదు అని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో మీరు మళ్ళీ లేచి నిలబడేలా ఆ శక్తి మిమ్మల్ని నడిపిస్తోంది. అందుకే ఎన్నిసార్లు కష్టాలు చుట్టుమిట్టినా మీరు పూర్తిగా నాశనం అయితే కావడం లేదు. ఆ శక్తి మీ ప్రతి కదలిక గమనిస్తుంది. మీరు ధర్మం వైపు నిలబడితే అది మీకు కొండంత బలం ఇస్తుంది. ఒకవేళ మీరు తప్పుడు మార్గంలో వెళ్తుంటే మిమ్మల్ని నిశ్శబ్దంగా హెచ్చరిస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి దైవ శక్తులు ఉండవండి, కానీ ఈ రాశి వారి ఇంట్లో ఈ శక్తి ఉండడానికి ఒక చాలా బలమైన కారణమే ఉంది. మీ జీవితంలో ఇకపై మీరు పాత బాధలను, గతంలోని కన్నీళ్లను మోయకూడదని ఈ దైవం ఇప్పటికీ నిర్ణయించుకుంది. దైవం మనుష్య రూపేణ అన్నట్లుగా ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా సాయపడుతుంది. మీ యొక్క కష్టం తీర్చడానికి ఈ దైవం నిర్ణయించుకుంది అంటే నమ్మశక్యమా? మీరు ఇన్నాళ్ళు ఇతరుల సుఖం కోసం, వారి ఆనందం కోసం మిమ్మల్ని మీరు త్యాగం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మీకోసం మీరు బ్రతికే కాలం ఆసన్నమైంది. ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు, లేదా ఆ వ్యక్తితో మీ బంధం బలపడుతుంది. ఆ వ్యక్తి ద్వారా మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీరు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయారో ఆ యొక్క ఆనందం, ఆ యొక్క పరిస్థితి, రెట్టింపుగా ఆ యొక్క సంపద కూడా మీరు తిరిగి పొందుకోబోతున్నారు. అయితే ఈ మార్పు శబ్దంతో రాదు, చాలా మౌనంగా మొదలై శాశ్వతంగా మీ జీవితంలో ఉండిపోతుంది. మీరు ఇప్పుడు ఆ మార్పుకు అత్యంత దగ్గరగా ఉన్నారు. అవును స్నేహితులరా, ఈ రాశి వారి జీవితంలో మార్పు ఒక్కసారిగా రాదు. ముందు మీకు కొన్ని స్పష్టమైన గుర్తులు కనిపిస్తాయి. ఆ గుర్తులు మీరు గమనించకపోతే కాలం మిమ్మల్ని ఆపి మరీ గమనించేలా చేస్తోంది. ఈ రోజున మీకు ఇలా అనిపిస్తోంది, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోవడం,
లేదా అసలు వెళ్ళకూడదు అనుకున్న చోటికి విధి మిమ్మల్ని తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా మీ తలరాత మారుతుందని చెప్పడానికి దేవుడు ఇస్తున్న గుర్తులు. కొంతమందికి ఒకే రకమైన కళ పదే పదే రావచ్చు, లేదా ఒకే వ్యక్తి అనుకోకుండా మళ్ళీ మళ్ళీ ఎదురుపడతారు. ఇవేమీ అనుకోకుండా జరిగేవి కాదు. మీరు మౌనంగా ఉండాలనుకున్న పరిస్థితులు మిమ్మల్ని మాట్లాడేలా చేస్తాయి. ఇవన్నీ మిమ్మల్ని మేలు కొలపడానికి ఈ రాశివారు సాధారణంగా ఒకే రకమైన స్థితికి అలవాటు పడిపోయారు. ఆ బాధలో కూడా ఒక రకమైన భద్రత వెతుక్కుంటున్నారు. అందుకే ఈ సంకేతాల ద్వారా ప్రకృతి మిమ్మల్ని మారమంటూ హెచ్చరిస్తోంది. మరి ఈ రాశి వారి జీవితంలో కొన్ని అక్షరాలకు అపారమైన శక్తి ఉంది. అందులో ఎఫ్ ఈ అక్షరం అత్యంత కీలకము. ఈ పేరుతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగును, ఉత్సాహాన్ని తీసుకొస్తారు. ఈ వ్యక్తి మీకు ఇదివరకే తెలుసుండొచ్చు, లేదా ఈ రోజున ఈ యొక్క తిథి నాడు కొత్తగా పరిచయం కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజము. ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఉన్న పాత సమీకరణాలు అన్నీ మారిపోతాయి. మొదట్లో ఈ వ్యక్తి చెప్పే మాటలు మీకు కాస్త కఠినంగా అనిపించవచ్చు, లేదా వారి ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు. కానీ సమయం గడిచే కొద్దీ మీకు అర్థమవుతుంది, ఈ వ్యక్తి వల్ల మీ ఆలోచన విధానం మారుతుంది, మాలో కొత్త ధైర్యం పుట్టింది, మీ నిర్ణయాలు బలపడ్డాయి అని. ఈ వ్యక్తి మీకు కావలసిన తీపి మాటలు చెప్పడు, మీకు ఏది అవసరమో ఆ నిజాన్ని మాత్రమే చెప్తాడు. అందుకే మొదట్లో శత్రువుల్లా అనిపించిన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వ్యక్తి మీ కర్మబంధాలను తెంచి మీ కష్టాలు తీర్చడానికి వచ్చిన మార్గదర్శి. మీరు ఈ మాటలు నిర్లక్ష్యం చేయకండి. ప్రతిదీ ఒక సమయం ప్రకారం జరుగుతుంది. ఈ రాశి జీవితంలో కూడా ఒక కష్టతరమైన అధ్యాయం ఇప్పటికీ ముగిసింది. మీరు అనుకునే ఉండరు ఈ విధంగా పరిస్థితి ఇలా మారిపోతుంది అని, కానీ ముగుస్తోంది. మీరు ఎంత ప్రయత్నించినా ఇంతవరకు ముందుకు సాగని పనులు ఇప్పుడు ఒక క్లారిటీ వస్తాయి. అందుకే ఈ కొత్త వ్యక్తి ప్రవేశం. ఈ వ్యక్తి మీకు కేవలం కొత్త దారి చూపడమే కాకుండా మీరు ఇన్నాళ్లుగా భయంతో లేదా మొహమాటంతో తీసుకోలేకపోయినా కఠిన నిర్ణయాన్ని తీసుకునేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు మీకు గ్రహాల సాయం కూడా పుష్కలంగా ఉంది. ఏ రోజున మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తోంది. ఈ అవకాశాన్ని ఇప్పుడే అందిపుచ్చుకోకపోతే మళ్ళీ ఇలాంటి సమయం రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. వి అక్షరం పేరులో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తి కాకపోవచ్చు, కానీ వారిని గుర్తుపట్టడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. వారు మీ ముందు ఎలాంటి ముసుగు వేసుకోరు, నటించరు. నిజాన్ని మొహం మీదే కుండబద్దలు కొట్టినట్లుగా చెప్తారు. వారు మాట్లాడినప్పుడు మీకు విపరీత కోపం రావచ్చు, కానీ కొన్ని గంటల తర్వాత ఆలోచిస్తే వారు చెప్పింది 100% కరెక్ట్ అని అనిపిస్తుంది. వారు మిమ్మల్ని తమ అదుపులోకి తీసుకోవాలని చూడరు, కానీ మీ బాధ్యతలను గుర్తు చేస్తారు. వారు ఒక గురువులాగా, ఒక ఆప్త మిత్రుడిలాగా మీ జీవిత మార్పుకు ప్రధాన కారకులు అవుతారు. ఈ రాశి వారికి ఈ రోజున ఏదో ఒక విషయంలో పూర్తి స్థాయి స్పష్టత రాబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని మానసికంగా వేధించిన గందరగోళానికి గురి చేసిన సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం దొరకబోతుంది. ఈ రోజున మీరు ఒక ముఖ్య వార్త కూడా వింటారు, లేదా ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అదే మీ జీవితానికి ఒక పెద్ద మలుపు. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు సాధనానికి ఒక గట్టి పునాది లాంటిది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. నిశ్శబ్దంగా దాగి ఉన్న సత్యాలు ఈ రోజునే వెలుగులోకి రావడం దైవేచ్ఛ. మీరు వినే కొన్ని మాటలు లేదా మీరు చూసే కొన్ని సంఘటనలు మీ మనసును తీవ్రంగా కదిలిస్తాయి. ఇన్నాళ్ళు మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక సతమతం అవుతున్నారు. కానీ ఈ సమయంలో ఆ విషయాల్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ రాశి వారు ఇతరుల మాటలు చాలా లోతుగా తీసుకుంటారు. అందుకే ఆ మాటలు మీ మీద ప్రభావం చూపిస్తాయి. ఈ రోజున మీ మనసులో ఉన్న అయోమయం అనే మబ్బు తొలగిపోతుంది. ఇది మీకు మొదట కొంచెం బాధ కలిగించినా అది మీ జీవితానికి మేలు చేసే మార్పు మాత్రమే. ఈ సమయంలో మీరు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఎవరో మిమ్మల్ని బలవంతం చేస్తే తీసుకునే నిర్ణయం కాదు. మీ అంతరాత్మ ప్రబోధం మేరకు మీరు ఈ ప్రభావం చేస్తారు.
మీ ముందు 2 దారులు ఉంటాయి. ఒకటి పాత కష్టాలు బాధలతో కూడిన పాత జీవితం, రెండవది కొత్త సవాళ్లతో కూడిన అద్భుత భవిష్యత్తు ఉన్న కొత్త మార్గము. ఈ రాశివారు సాధారణంగా మార్పును తొందరగా ఇష్టపడరు, కానీ ఒక్కసారి నిర్ణయించుకుంటే వారిని ఆపడము ఎవరి తరం కాదు. మీరు తీసుకునే నిర్ణయం చుట్టుపక్కల వారికి నచ్చకపోవచ్చు, కానీ ఇది మీ జీవితం, మీ భవిష్యత్తు అని గుర్తుంచుకోండి. ఈ రోజున మీరు మీ జీవితంలోని ఒక భారమైన విషయాన్ని వదిలించుకుంటారు. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక చెడు అలవాటు కావచ్చు, లేదా మిమ్మల్ని ఇన్నాళ్ళు భయపెట్టిన ఒక జ్ఞాపకం కావచ్చు. ఈ రాశి వారికి ఏదైనా బంధాన్ని తెంచుకోవడం లేదా ఒక విషయాన్ని వదలడం చాలా కష్టం, కానీ ఇప్పుడే ఇది వదిలేస్తే మీ మనసు తేలిక పడుతుంది. ఎన్నాళ్లుగానో మిమ్మల్ని కష్టపెట్టిన అదృశ్య గొలుసులు తెగిపోతాయి. ఈ సమయం తర్వాత మీరు కేవలం ఇతరుల కోసమే కాకుండా మీ ఆనందం కోసం బ్రతకడం నేర్చుకుంటారు. డబ్బు విషయాల్లో కూడా ఈ రాశివారు ఎప్పుడూ ఒక స్థిరత్వంలో ఉంటారు. అయితే డబ్బు విపరీతంగా వస్తుంది, లేదా వచ్చింది వచ్చినట్లు ఖర్చు అయిపోతుంది. ఇది మీ కర్మ ప్రభావం. కానీ రాబోయే ఈ రోజు మీ కష్టానికి ప్రతిఫలితం దక్కే సూచన బలంగా ఉంది. ఈనాళ్ళు మీరు ఎవరి కోసమైతే కష్టపడి ఖర్చు చేశారో, ఎక్కడైతే అన్యాయంగా నష్టపోయారో, అది ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వచ్చే మార్గం సుగమమవుతుంది. చిన్న అవకాశాన్ని కూడా చిన్న చూపు చూడొద్దు. అదే మీ జీవితంలో ఒక భారీ ఆర్థిక మార్పుకు కారణమవుతుంది. రాబోయే కాలంలో మీ బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరగబోతుంది. మీకు తెలియకుండానే ఒక అద్భుత అవకాశం ఈ రోజుని మీ తలుపు తడుతుంది. అది ఒక చిన్న మాట ద్వారా లేదా ఒక కొత్త పరిచయం ద్వారా మీకు తెలియచ్చు. మీరు ఇన్నాళ్లుగా ఇక ఇది జరగదు అని వదిలేసిన పని మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఇక్కడ కూడా వి అక్షరం, ఎఫ్ అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తి యొక్క సహకారం ఉండే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం మీకు వెంటనే కోట్లు కురిపించకపోవచ్చు, కానీ మీ జీవితానికి ఒక గట్టి స్థిరత్వం ఇస్తుంది. ఏమాత్రం సందేహించకుండా ముందుకు వెళ్ళండి. ఈ రాశి వారికి కుటుంబం అంటే ప్రాణము. ఎన్ని కష్టాలు పడ్డా ఫ్యామిలీ గౌరవం కోసం అన్నింటినీ భరిస్తారు. కానీ ఈ రోజున ఇంట్లో అందరి ముందు ఏదో తెలియని ఒక ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తుంది. అది మీ భ్రమ కాదు. మీ కుటుంబంలో ఒక పాత విషయం, ఒక రహస్యం చాలా కాలంగా దాగి ఉంది. అది ఆస్తికి సంబంధించింది కావచ్చు, లేదా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి కావచ్చు. అది అప్పుడు వెలుగులోకి రాలేదు. ఇప్పుడు వెలుగులోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఆ నిజం తెలిసినప్పుడు మీకు మొదట కోపం, ఆశ్చర్యం కలగొచ్చు, కానీ అది తెలిస్తేనే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇది మీకు విముక్తి కలిగించే విషయమే. కానీ ఈ రాశి వారు చాలా అమాయకులు. ఎవరైనా కాస్త మంచిగా మాట్లాడితే వెంటనే నమ్మేస్తారు. కానీ గుర్తుంచుకోండి, మీ శత్రువులు ఎక్కడో బయట వారు కాదు, మీతో నవ్వుతూ మాట్లాడే వారిలోనే ఒకరుంటారు. వీరు మీ ముందే మీ విజయాలు పోగొడతారు, కానీ లోపల మీ పతనం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజున అలాంటి వారి అసలు స్వరూపం ఏదో ఒక చిన్న సంఘటన ద్వారా మీ మనసుకు అనిపిస్తుంది. ఈ శత్రువును గుర్తుపట్టడమే మీరు సాధించే సగం విజయం. మేము చెప్తుంది మీరు ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మీకే అంతా బోధపడుతుంది. ఎందుకంటే శత్రువును గుర్తించడంలో ఈ రోజు మీకు సాయపడుతుంది. ఈ రోజున మీరు భగవంతుణ్ణి నమ్మండి. మీరు భగవంతుణ్ణి నమ్ముతారు, కానీ మనసులో బాధలను ఆయనకు పూర్తిగా వివరించారు. మీ మనసులో ఎప్పుడైతే స్వచ్ఛత ఉంటుందో అప్పుడే దైవ సహాయం మీకు అందుతుంది. మిమ్మల్ని గాయపరిచిన వారిని మనసులో పెట్టుకుని మీ ప్రయాణాన్ని భారంగా మార్చుకోవద్దు. వారిని క్షమించి మనసులోనే వదిలేయండి, తీసేయండి మనసు నుండి. మీ బాధ్యతలను, మీ భారాన్ని దేవునికి అప్పగించి ప్రశాంతంగా ఉండండి. అప్పుడే మీ మార్గం క్లియర్ అవుతుంది. అయితే ఈ రాశి వారికి ఈ రోజున తప్పకుండా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరం జరగండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టిన వెంటనే స్పందించొద్దు. ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఉదయాన్నే సూర్యకిరణాలు మీ ఇంట్లో పడేలా తలుపులు తెరిచి ఉంచండి. ఇది మీలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ రాశి వారికి సూర్యరశ్మి యొక్క శక్తి చాలా అవసరం. మీలో ఉన్న మానసిక బలహీనత పోవాలంటే ఉదయాన్నే సూర్యునికి అభిముఖంగా నిలబడి నమస్కరించండి. ఒక 5 నిమిషాలు మౌనంగా కూర్చుని మీ శ్వాసను గమనించండి. మీరు చేసే ఈ చిన్న ప్రార్థన మీలో సరికొత్త ఉత్తేజాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. ఎన్నాళ్ళు మీరు పడ్డ కష్టం ఇది, అనుభవించిన కన్నీళ్లు అవి వృధా కావని ప్రకృతి మీకు నిరూపిస్తుంది. ఈ విషయాలను ఈ రోజున మీరు పూర్తిగా తెలుసుకున్నారంటే మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది పడిందని అర్థము. ఈనాళ్ళు మీరు పడిన కష్టాలు, ఎవరు చూడని మీ కన్నీళ్లు ఇక ముగింపుకొచ్చాయి.
ఈ రాశివారు మెల్లగా ఎదిగిన ఒకసారి స్థిరపడితే వారిని ఆపడం ఎవరి వల్ల కాదు. మీ జీవితం ఇకపై పాత స్థితిలో ఉండదు. దైవం మీకు తోడుగా ఉంటుంది. ధైర్యంగా ముందడిగేయండి. మరి స్నేహితులారా, ఈ రోజుల్లో గ్రహాల పరిస్థితులు మీ ప్రభావం, మీ రాశిపై చూపించే ప్రభావం మీకు అటు మానసిక పరిణితి, ఇటు మీకు సామాజిక గుర్తింపు కలగజేస్తుంది. ఈ రాశి జాతకులు స్వతంత్ర భావాలు కలిగినవారు. ఈ రాశి వారికి ఈ రోజున మీ మనసులో చాలా లోతైన ఆలోచన ఉంటుంది. గత కొద్ది రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సందిగ్ధతకు తెరపడుతుంది. మీ అంతరాత్మ చెప్పే మాటలను మీరు వింటారు. అయితే ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే, ఈ రోజున మీరు కాస్త సున్నితంగా ఉంటారు. ఎవరైనా చిన్న మాట అన్నా అది మీ మనసును గాయపరిచేస్తుంది. కానీ ఆ సమయంలో భావోద్వేగాలు నియంత్రించుకోవడం మీ విజయం దాగి ఉంది. మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి స్పర్ధలు తొలగిపోయి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మీరు ఎప్పుడు మర్చిపోయిన పెట్టుబడి నుంచి లాభాలు రావడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదాలు ఒక కొలిక్కి వచ్చే సూచన ఉంది. కొత్తగా ఏదైనా వస్తువు లేదా వాహనం కొనాలి అనుకునే వారికి ఇది అనుకూల సమయం. అయితే అనవసరమైన విలాసాల కోసం ఖర్చు చేసేటప్పుడు మాత్రం ఒక నిమిషం ఆగి ఆలోచించడం మంచిది. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ రాశి వారికి చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈ రోజున అత్యంత కీలకమైంది. ఆఫీసులో మీ పనితీరుకు అధికారులు నిశ్చితంగా గమనిస్తున్నారు. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం ఈ రోజు దక్కొచ్చు. పదోన్నతి లేదా స్థాన చలనం కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూల వార్తలు అందుతాయి. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ఉండడం ఉత్తమం. మీ ఐడియాలను ఇతరులతో పంచుకునే ముందు అవి ఎంతవరకు సురక్షితమో ఆలోచించండి. నిరుద్యోగులకు ఈ రోజున ఒక మంచి సంస్థ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉదయం పూట వ్యాపారం కాస్త నెమ్మదిగా ఉన్నట్లు అనిపించినా సాయంత్రానికల్లా మంచి లాభం చూస్తారు. కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఇది సరి అయిన సమయం కాదు. ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైతే ధన సహాయం అందుతుంది. పోటీదారుల నుంచి మీకు గట్టి పోటీ ఎదురైనప్పుడు మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. చిరు వ్యాపారులు ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయం లభించవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశి వారు ఈ రోజున కాస్త శ్రద్ధ వహించండి. ముఖ్యంగా వెన్ను నొప్పి లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం. మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి యోగా లేదా ధ్యానం వంటివి చేయడానికి సమయం కేటాయించండి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొనకుండా సరియైన నిద్రపోవడం వల్ల మరుసటి రోజు ఉత్సాహంగా ఉండగలుగుతారు. సమాజంలో మీకున్న గౌరవం పెరుగుతుంది. మీరు చేసే ఒక చిన్న సహాయం ఇతరుల దృష్టిలో మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా నిలబడుతుంది. పాత మిత్రులు కలిసే అవకాశం ఉంది. ఇది మీకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. అయితే మిత్రుల ముసుగులో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ విజయాలు చూసి అసూయ పడేవారు మీ పరువు తీయడానికి ప్రయత్నించవచ్చు. కానీ మీ నిజాయితీనే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ రోజున మీరు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు: మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అనవసర వాదనలకు మీ గౌరవానికి భంగాన్ని కలిగించుకోవద్దు. పనులు ఆలస్యం అవుతున్నాయని అసహనానికి లోను కావద్దు. ఓర్పుగా ఉంటేనే ఫలితం దక్కుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా స్పష్టంగా ఉండండి. ఎదుటి వారి అభిప్రాయాలను విన్నా ఆ విచక్షణతోని ముందుకు సాగండి. ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాము. గ్రహాల అనుకూలతను బట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాము. స్నేహితులారా, చంద్రునికి మరియు పరమశివునికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున మీ మనసులోని ఆందోళన తొలగి అదృష్టం మీ వైపు తిరగాలంటే ఈ పరిహారాలు పాటించండి. శివాలయానికి వెళ్ళి శివలింగానికి శుద్ధమైన పాలు లేదా నీటితో అభిషేకం చేయించడం మంచిది. అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనసులో జపించండి. ఇందువల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. గ్రహదోషం పోతుంది. సాయంత్రం సమయంలో మీ ఇంట్లో దీపం వెలిగించి చంద్రశేఖర అష్టకం వినండి లేదా పఠించండి. అది కుదరకపోతే 108 సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. మీ జీవితంలో జరుగుతున్న విధి మార్పులు తట్టుకోవడానికి ముసలి వారికి లేదా తల్లితో సమానమైన వ్యక్తులకు పాద నమస్కారం చేసుకుని ఆశీర్వాదం చేసుకోండి.
ఈ విధంగా చేస్తే ఒక రక్షణ కవచంలా మీకు ఉపయుక్తంగా మారుతుంది వారి ఆశీర్వాదం. ఇది మీకు తెలియని ఒక రక్షక కవచంలా పనిచేస్తుంది. పరిహారాలు చేసేటప్పుడు ఫలితం మీద నమ్మకంతో మనస్ఫూర్తిగా చేయాలి. శివుని అనుగ్రహం ఉంటే ఈ రాశి వారికి ఏ కష్టమైనా సులభంగా తొలగిపోతుంది. ఈ రాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.